బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినీ నటుడు పృథ్వీరాజ్ కి సీరియస్ అయింది. హై బీపీ రావడంతో ఆసుపత్రికి తరలించడం జరిగింది. పృథ్వీరాజ్ ని ఆసుపత్రిలో పృథ్వీరాజ్ కి చికిత్స కొనసాగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక హాస్పిటల్లో చేర్పించారు పృథ్వీని. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో. లైలా ఈవెంట్ లో వైసీపీ నేతలను మేకలతో పోలిస్తూ కామెంట్ చేసినట్టుగా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. పృథ్వీరాజ్ కామెంట్స్ పై వైసీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. లైలా ఈవెంట్ లో చేసిన కామెంట్స్ తో పృథ్వీకి వందలాది కాల్స్ వెళ్ళాయి. ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచి మీరు చూస్తే కనుక పృథ్వీ నంబర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇది పృథ్వీ నంబర్ అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సిచ్యువేషన్. దీంతో పాటు ఇప్పటికీ సుమారు 60,000 ట్వీట్లు వచ్చాయట అర్థం చేసుకోవచ్చు. బాయ్కాట్ లైలా అంటూ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లైలా బాయ్కాట్ అంటూ బాయ్కాట్ లైలా అని హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు 30 years ఇండస్ట్రీ పృథ్వీ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్టు విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగలే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్ బెడ్ మీద 30 years ఇండస్ట్రీ పృథ్వీ అంటూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ పృథ్వీరాజ్ ఎటువంటి కామెంట్స్ చేశారు ముందు చూద్దాం. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న. ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు. రైట్, అది పృథ్వీరాజ్ చేసిన కమెంట్స్. మరి ముఖ్యంగా ఇటు లైలా మూవీకి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా మరి ముఖ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత బాయ్కాట్ లైలా అంటూ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో ఉన్నట్టుగా ఆ వీడియో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అక్కడ? ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నట్లయితే కూడా కమీడియన్ పృథ్వీరాజ్ హాస్పిటలైజ్ అయ్యాడని చెప్పొచ్చు. మరోవైపు హాస్పిటల్లో మాత్రం హై బీపీ వల్ల అతను జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ మాత్రం నిలకట్టగా ఉందని చెప్తున్నారు. మరోవైపు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వైసీపీ నేతలని ఉద్దేశించి కామెంట్స్ చేయడం జరిగింది. అది పూర్తిగా సెన్సేషనల్ అయింది. ఆ తర్వాత అది పూర్తిగా ట్విట్టర్ లో ట్రెండింగ్ అయింది. పూర్తిగా ట్రోలింగ్ కూడా జరిగింది. మరోవైపు చూసుకుంటే వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వందలాది మంది అతనికి కాల్ చేయడంతో ఒకవైపు అతను పూర్తిగా డిప్రెస్ గా వెళ్ళిపోయాడని కూడా తెలుస్తుంది. మరోవైపు పృథ్వీరాజ్ ని పోస్ట్ చేస్తా అంటే అతన్ని ట్యాగ్ చేస్తూ అతని నంబర్ కూడా సోషల్ మీడియాలో పూర్తిగా ఇతనికి కాల్ చేయాలి, బాయ్కాట్ లైలా అంటూ ట్రెండింగ్ చేశారు. ఆ తర్వాత తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే చూసుకుంటే అస్వస్థకు గురయ్యారు. ఒకవైపు ఒకటేసారిగా ఇంతమంది కాల్ చేయడంతో పానిక్ సిచ్యువేషన్ వెళ్ళకపోవడం, మరోవైపు హెచ్చరించడం, బెదిరించడం వల్ల అతను అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది. హై బీపీతో ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అతను హాస్పిటల్లో ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడనే ఉన్నారని కూడా తెలుస్తుంది. మోతీనగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పృథ్వీరాజ్ ఎవరైతే ఉన్నారో అతనికి పూర్తిగా మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చి జరుగుతుంది. వాళ్ళు టెస్టులు కూడా చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకసారి విజువల్స్ లో చూస్తుంటే వైసీపీ నేతలు అందరూ గొర్రెల్లాగా, అంటే పూర్తిగా ఇవి గొర్రెలు ఉన్నాయి అంటూ మాట్లాడడం తీవ్ర విమర్శనకి ఎదురుతుందని పూర్తిగా చెప్పొచ్చు. వైసీపీకి పార్టీకి సంబంధించింది 150 నుంచి 11 గొర్రెలు అయ్యాయంటూ పూర్తిగా చెప్పడం. అతను చేసిన కామెంట్స్ వైసీపీ పార్టీని ఉద్దేశించి అతను కమెంట్స్ పాస్ చేశానంటూ రాజకీయ నేతలంతా. అయితే పెట్రీషియా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా అప్డేట్ అందుతోందా? ఇటు అఫీషియల్ గా అంటే హాస్పిటల్ వర్గాల నుంచి ఏమైనా అఫీషియల్ అప్డేట్ అందే అవకాశం ఉందా? ప్రెస్ నోట్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే చూస్తున్నట్లయితే మరోవైపు చూసుకుంటే కూడా పూర్తిగా అతని హెల్త్ కండిషన్ మాత్రం నిలకట్టగా ఉంది అని పూర్తిగా చెప్తున్నారు. మరోవైపు అతను హాస్పిటల్ అయ్యారని కూడా సోషల్ మీడియా ద్వారానే ప్రజలందరికీ తెలిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో అంటే పూర్తిగా ట్రోలింగ్ చేయడం వల్ల అతను చాలా పానిక్ అయిపోయాడు. మరోవైపు బాయ్కాట్ లైలా అంటూ
పూర్తిగా ప్రతి దగ్గర కూడా కమెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పృథ్వీరాజ్ కమెంట్స్ పైన ఒకవైపు విశ్వక్సేన్ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ప్రెస్ కి పూర్తిగా అతను అడ్రస్ చేయడము, నేను సారీ చెప్తున్నాను, ఎవరో చేసిన పనికి ఒక్కరు చేసిన పనికి నా మూవీ చూడకుండా ఉండకండి, నా గురించి దయచేసి మూవీ చూడండి అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే పృథ్వీరాజ్ కమెంట్స్ పైన సోషల్ మీడియా అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు దుమారం లేగుతుందని చెప్పొచ్చు. మోతీ నగర్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పృథ్వీరాజ్ చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది, స్టేబుల్ గా ఉందని అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ పైన అయితే ప్రస్తుతం చూడొచ్చు. ఒకటే వైపు వందలాది కోల్స్ ఆయన రావడంతో అతను చాలా పానిక్ అయిపోయారు. ఈ ఇష్యూకి సంబంధించిన కాల్స్ రావడంతో అంటే ఇటు పృథ్వీరాజ్ కి సంబంధించి పృథ్వీరాజ్ ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉందా? ఎస్, నాకు ఇటువంటి అంటే సైబర్ క్రైమ్ పోలీసులు ఏమైనా ఆశ్రయించాడా, లేకపోతే ఆ ఇష్యూకి సంబంధించిన ప్రెషర్ వచ్చిన నేపథ్యంలో జరిగింది అనుకోవాలా? అంటే ఇప్పటి వరకు మాత్రం కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు కూడా స్పందించలేదు. పృథ్వీరాజ్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. అంటే అతను క్యూర్ అయిన తర్వాత కంప్లైంట్ ఇస్తాడా, లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా స్పందిస్తారా అనేది తెలియాల్సిన విషయం. మొత్తం మీద ఏదైతే లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏదైతే వైసీపీని ఉద్దేశించి మాట్లాడారో దాని వల్లనే అతను హెల్త్ కండిషన్ కొంచెం క్షీణించిందని కూడా పూర్తి ఒక్కసారి మీ లైన్లో ఉండే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ర కూడా ఫోన్ లైన్లో సిద్ధమవుతున్నారు. రవిచంద్ర ఫోన్ లైన్లోకి వచ్చారు. రవిచంద్ర, ఇటు పృథ్వీరాజ్ కి సంబంధించి కీలకమైన అప్డేట్ మీ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఇండస్ట్రీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి టాక్ వినిపిస్తోంది పృథ్వీరాజ్ కి సంబంధించి? రవిచంద్ర, సచిన్, నటుడు పృథ్వీరాజ్ 30 years పృథ్వీగా మనకందరికి పరిచయమైన పృథ్వీరాజ్ హాస్పిటల్ అయ్యాడంటూ ఒక వార్త అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. అలాగే ఒక వీడియో కూడా సర్క్యులేట్ అవుతుంది. ఇది బాగా వైరల్ అవుతుంది. అయితే దీనిపై స్పందించడానికి, అందులో నిజానిజాలు తెలుసుకోవడానికి మనం చాలా ప్రయత్నాలు చేశాం. సినిమా ఏ మూవీ అయితే పృథ్వీరాజ్ 2 days బ్యాక్ మాట్లాడాడో వైరల్ అయినాయి ఆ కామెంట్స్. దాంతో లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నుంచి బాగా నిరసనలు వస్తున్న నేపథ్యంలో లైలా మూవీ యూనిట్ ను కూడా సంప్రదించాము. వాళ్ళకు కూడా పృథ్వీరాజుకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. అలాగే పృథ్వీరాజ్ ఫోన్ అయితే రింగ్ అవుతోంది, వాళ్ళ స్టాఫ్ కానీ ఎవరు కూడా ఫోన్లు ఆన్సర్ చేయని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలు ఇది ఫేకు, ఇది పాత వీడియోని ఎవరో వైరల్ చేస్తున్నారు అనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అసలు పృథ్వీరాజు నిజంగా హాస్పిటలైజ్డ్ అయ్యాడా, ఇది పాత వీడియోని ఎవరైనా కావాలని సర్క్యులేట్ చేస్తున్నారా? ఈ వార్త అయితే ఇప్పుడు ఫిలిం నగర్ లో బాగా చర్చనీయాంశం అవుతోంది. సచిన్, తర్వాత రవిచంద్ర, మనం చూసాం మొన్న ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత అవి ట్రెండ్ అయిన సిచ్యువేషన్, అంటే సోషల్ మీడియాలో ఏకంగా బాయ్కాట్ లైలా అంటూ కూడా ట్రెండ్ 1లోకి వచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. సో అక్కడి నుంచి చూసుకుంటే ఆయన నెంబర్ కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన పరిస్థితి. సో ఇటువంటి బ్యాక్ టు బ్యాక్ డెవలప్మెంట్ చూడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, మూవీ టీం ఏమైనా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? ఒకటే డిమాండ్ వినిపిస్తుంది, ఆయన క్షమాపణ చెప్తే ఆలోచిస్తా ఉంటూ కూడా ఇటు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఈ కనెక్టివిటీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా, అంటే ఆయన క్షమాపణ చెప్పే అంశానికి సంబంధించి? ఖచ్చితంగా ఈ ఇష్యూ అయితే జరిగిన తర్వాత మూవీ టీం అయితే ఆయన్ని సంప్రదించడం జరిగింది. అలాగే ఆయన నుంచి కూడా ఒక వివరణ ఇవ్వమని కోరటం జరిగింది. ఆయన కూడా ఒక వీడియో బయట ఇవ్వడానికి అంగీకరించినట్లుగా కూడా తెలుస్తుంది ఈ చిత్ర యూనిట్ తోటి. అయితే ఆ వీడియో బయట ఇప్పటి వరకు రాలేదు, ఆ మనిషి అందుబాటులోకి లేడు. అలాగే ఇప్పుడైతే కొత్తగా ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యాడంటే ఒక వీడియో వైరల్ అవుతుంది. దీనిపై సినిమా యూనిట్ కూడా ఆశ్చర్యపోతోంది, అసలు ఆయన అందుబాటులో లేరు, ఈ వార్త నిజమా అని వాళ్లకు కూడా కన్ఫర్మేషన్ లేని పరిస్థితి ఉంది. సినిమా యూనిట్ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇది పాత వీడియో అయి ఉండొచ్చేమో అనుమానం కూడా వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒకవేళ హాస్పిటలైజ్డ్ అయితే ఖచ్చితంగా ఆ సినిమా యూనిట్ కూడా ఆయన లేదా ఆయన టీం ఎవరైనా తెలియజేసే అవకాశం ఉంది ఆ విషయాన్ని. సో ఇప్పటి వరకు కూడా ఆయన వెరబౌట్స్ ఏంటనేది సినిమా యూనిట్ కూడా తెలియని పరిస్థితి.
రైట్, అంటే ఇటువంటి సినారియో, ఎందుకంటే ఇప్పటికీ విశ్వక్షేణ్ నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, ఆయన రియాక్ట్ అయ్యారు, దయచేసి మా సినిమాను చంపేయకండి అంటూ చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా దీనంగా ముఖం పెట్టేసిన పరిస్థితి అని చెప్పుకోవాలి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో. సో ఈ నేపథ్యంలో ఆయన ఏమైనా మూవీ టీంతో ఏమైనా మాట్లాడడం, లేకపోతే మూవీ టీంతో ఏమైనా కనెక్టివిటీలోకి వచ్చే ప్రయత్నం జరిగిందా, లేకపోతే ఇంకా ఆయన కమ్యూనికేషన్లోకి రాలేదా టీంలోకి? ఈ వార్త తెలిసిన తర్వాత మూవీ టీం అయితే పృథ్వీని సంప్రదించడం జరిగింది. అలాగే పృథ్వీ వైపు నుంచి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది, సినిమాకి ఇప్పుడు బ్యాడ్ అవుతుంది, సినిమా కిల్ అవుతుంది, కాబట్టి మీ చేసిన వ్యాఖ్యల వలన సినిమాకి ఎఫెక్ట్ అవుతుంది, కాబట్టి ఖచ్చితంగా వాటిని సరిచేయాల్సిన బాధ్యత మీకుందని యూనిట్ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. దానికి ఆయన కూడా అంగీకరించి ఒక వీడియో బైట్ దానికి సంబంధించి వివరణ ఇవ్వటానికి ఆయన ఒప్పుకున్నారు. అయితే ఆ వివరణ మరికొద్ది సేపట్లో ఇస్తాడని నిన్నంతా ఎదురు చూశారు, రాలేదు. బట్ ఈ రోజు అసలు మనిషి అందుబాటులోకి లేడు అని అయితే చెప్తున్నారు. యూనిట్ తోటి ఈ రోజు అయితే అసలు పృథ్వీ అందుబాటులోనే లేడు. ఫోన్ లో కూడా ఎక్కడ సంప్రదించడానికి ట్రై చేశారు, ఆయన కానీ ఆయన అసిస్టెంట్స్ కానీ ఎవరు కూడా ఫోన్ లో అందుబాటులో లేకపోవటంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. సరే, విశ్వక్షేణ్ అయితే తనంతట తన మూవీ ప్రచారాన్ని అయితే తను కొనసాగించుకుంటున్నాడు. అలాగే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ వివాదంలోకి నా సినిమాని లాగొద్దు, నన్ను లాగొద్దు, క్లీన్ సినిమా, మేము అందరినీ ఎంటర్టైన్ చేయడానికి తీసాం, కాబట్టి ఖచ్చితంగా ఇది అందరూ ఆదరించండి, మమ్మల్ని ఎలాంటి కక్షలు కార్పణ్యాలతోటి మా సినిమాని కిల్ చేయొద్దు అంటూ ఆయన అయితే రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్ ప్రమోషన్కి సంబంధించి కూడా, ఎందుకంటే ఆ పద్ధతి కూడా కాస్త సినారియో చేంజ్ అయిన సిచ్యువేషన్. ఎందుకంటే రీసెంట్ మూవీ నుంచి వచ్చిన యాక్టర్స్ని కూడా ఇప్పుడు మూవీ ప్రమోషన్స్లో, మరీ ముఖ్యంగా ఈ సబ్జెక్ట్కి సంబంధించి కనెక్టివిటీలో ప్రమోషన్స్ చేస్తున్న సందర్భం కింద మనం భావించవచ్చు. కొన్ని అంటే గత 24 గంటలుగా ప్రమోషన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు ఏమైనా టర్న్అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా, ఇదేమైనా ఫలించే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్న సందర్భంలో